మా సహర్ష్ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇంకా బర్త్డే రోజు గుడికి వెళ్ళాలి కదా, అలా అని చెప్పేసి నేనైతే త్వరగా లేచేసి పూజ చేసుకుని పిల్లలకి రెడీ చేసేసాను. ఆ హెన్షిక దేవుడికి దండం పెట్టడం చూసి మా బాబు అయితే తెగ మొక్కేస్తున్నాడు. అందరం వైట్ అండ్ వైట్ లో అయితే గుడికి బయలుదేరిపోయాం. వైట్ డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. పిల్లలకి రెడీ చేశాక చాలా ముద్దుగా అనిపించారు. ఇంకా అంత ముద్దుగా ఉంటే ఫొటోస్ తీసేయాలి కదా, మరి ఇంకా ఫొటోస్ దిగేసి మేమైతే గుడికి బయలుదేరిపోయాము. బాబు బర్త్డే అయితే గురువారం అయ్యింది, అందుకనేసి సాయిబాబా గుడికి తీసుకువెళ్ళమన్నాను. నేను మైసూర్ వచ్చి 5 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఈ గుడికి అయితే రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం అయితే మంచిగా అయిపోయింది. బాబు చేత దేవుడి హుండీలో డబ్బులు వేపిద్దామంటే అస్సలు వేయట్లేదు. బిస్కెట్ చూపిస్తే అప్పుడు వేశాడు. ఇంకా టిఫిన్ కి అయితే టైం అయిపోయింది, ఇంట్లో వంట చేయలేదు. ఇంకా దారిలోనే తినేద్దాం అనేసి ఒక హోటల్ కి అయితే వచ్చాము. నేను ఎంత మెనూ అటు ఇటు తిప్పినా సరే లాస్ట్ కి ఆర్డర్ చేసేది ఇడ్లీ వడానే. ఈ రోజు అయితే మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ చాలా నచ్చాయండి. మీకు కూడా కావాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ రోజు అయితే మాతో పాటు మా పాప కూడా సహర్ష్ కి చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది. కడుపు నిండా టిఫిన్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఏంటో అండి, ఈ రోజు అయితే వీళ్ళ ప్రేమ అస్సలు తట్టుకోలేకపోతున్నాము. మా హస్బెండ్ అయితే నాకు వండమని 6 kg చికెన్ ఇచ్చారు. నేను ఒక్కదాన్నే ఎలా చేయాలంటే ఇంకా చికెన్ ని కడిగేసి వెళ్ళిపోయారు. సారీ ఇంట్లో అయితే ఏం ఫంక్షన్ ప్లాన్ చేసుకోలేదు. ఏం ప్లానింగ్ లేదంటున్నారు, మరి ఇంత వంట చేస్తున్నారు అనేసి అనుకుంటున్నారా? గంటన్నరలో 6 kg చికెన్, 6 kg బిర్యానీ వండేశాను. ఏంటో అండి, ఈ మధ్య అయితే వంటల్లో సీనియర్ అయిపోతున్నాను. మా అమ్మ అయితే నేను ఇంత పెద్ద వాటిలో వంట చేయడం చూసి షాక్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. బాయ్ బాయ్.